కూడా హోరాహోరీ జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ 9 నియోజకవర్గాల్లో కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. సో ప్రస్తుత తాజా పరిస్థితి అందించేందుకు శివశంకర్ మాకు లైవ్లో ఉన్నారు. శివ, చెప్పండి అక్కడ ఉన్న తాజా పరిస్థితి. నాగరాజు, సుమారు 40 రోజుల నుంచి సాగినటువంటి ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా సాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం అటు ఎస్కోట్ నుంచి కురుపాం వరకు 9 నియోజకవర్గాలు, ఎస్కోట కావచ్చు, అదేవిధంగా చీపురుపల్లి, ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు చీపురుపల్లి కావచ్చు, పూసపాటి అశోక్ తనయ అల్తీగజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయనగరం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా బొబ్బిలి రాజులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బొబ్బిలి నియోజకవర్గం కావచ్చు, ఇలా మొత్తం అదేవిధంగా మాజీ మంత్రులు ఉన్నటువంటి కురుపాం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా సాలూరు నియోజకవర్గం, ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం మాత్రం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా అటు జిల్లా విడిపోయిన తర్వాత పార్వతీపురం మన్యంగా ఏర్పడిన తర్వాత అయినటువంటి కురుపాం నియోజకవర్గంలో ఆ టీడీపీ వైసీపీ మధ్య చాలా హోరాహోరీగా ఒక టఫ్ ఫైట్ అన్నట్టయితే నడిచింది. అంటే మొదటి వరకు కొత్త అభ్యర్థికి తోయక జగదీశ్వర్ కొత్త అభ్యర్థి అయినట్టుగా ఆవిడ సీట్ ఇచ్చిన కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు టీడీపీ ఆమె కూడా చివరిలో పుంజుకొని అక్కడ హోరాహోరీగా అయితే ఒక ఫైట్ ఏర్పడే పరిస్థితిలో అయితే ప్రచారం అక్కడ జరిగిందని చెప్పాలి. అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గానికి వస్తే బొబ్బిలి నియోజకవర్గంలో కూడా అటు వైసీపీ టీడీపీ మధ్య ఒక కుల వివాదం కూడా నడిచింది. ఆ కుల వివాదం నడుమ హోరాహోరీగా ప్రచారం నడిచి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ ప్రాంతం ఎప్పటి నుంచో కూడా అక్కడ మాజీ మంత్రి పీడిక రాజేంద్ర సుమారు 4 సంవత్సరాలుగా మనకి అక్కడే, అంటే సుమారు గత 4 దఫాలు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కూడా ప్రచారం చాలా హోరాహోరీగా సాగించింది. అన్నిటికంటే ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గంలో నువ్వా నేను అన్నట్టు అటు మాజీ మంత్రి కళా వెంకట్రావు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా అక్కడ చాలా హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం అటు జిల్లా వ్యాప్తంగా అటు ఎస్కోట్ నుంచి, అంటే ఎస్కోట మొత్తం, అంటే జిల్లాకు సంబంధించి ఎస్కోట, పార్లమెంట్కి సంబంధించి విశాఖ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్కోట్లో కూడా చాలా హోరాహోరీ. ఎందుకంటే బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ కి ఎస్కోట్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా అటు బొత్స సత్యనారాయణ కావచ్చు, బొత్స సత్యనారాయణ సతీమణి కావచ్చు, అక్కడ చాలా హోరాహోరీగా ప్రచారం చేశారు. హోరాహోరీ ప్రచారంలో చాలా హోరెత్తిందని చెప్పుకోవచ్చు. సో దీంతో మొత్తం అటు ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ లేని విధంగా గత ఎన్నికల్లో లేదా ఈ ఎన్నికలకైతే ఒక హైప్ వచ్చింది. అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడైతే జనసేన పార్టీకి అక్కడ టికెట్ దక్కడం జరిగింది. అన్ని కూటమికి సంబంధించి, ఎందుకంటే అటు శ్రీకాకుళము అదేవిధంగా విజయనగరం 2 జిల్లాలకు సంబంధించిన ఒక బోర్డర్ గా ఉన్న కారణంగా అక్కడైతే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీకి టికెట్ కేటాయించారు. అక్కడ కూడా వైసీపీకి జనసేనకు మధ్య చాలా హోరాహోరీగా ప్రచారం సాగిందని చెప్పుకోవచ్చు. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.